హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము ఇక్కడైతే నేను మా సార్ ఇద్దరం టెంపుల్కి వెళ్తున్నాము. ఏం టెంపుల్ అంటే శ్రీ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి దేవాలయం. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మిక కాబట్టి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. ఇక్కడైతే చాలా వరకు పబ్లిక్ తక్కువ ఉంటారు కాబట్టి తొందరగానే మాకు దర్శనం అయ్యింది. రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట ఈ దేవాలయము. అట్నుంచి వచ్చేవాళ్ళు ఇట్నుంచి వచ్చేవాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని దండం పెట్టుకొని వెళ్తుంటారు. ఇక్కడ నేను వచ్చేటప్పుడే పూజా సామాగ్రి కొనుక్కొని వచ్చాను. ఇప్పుడు కొబ్బరికాయ బొట్టు పెట్టేశాను. కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక్కడ కుంకుమ పసుపు అందరూ అక్కడే పెట్టేస్తారు. కొబ్బరికాయ బయటనే కొడతారనమాట. లోపల అమ్మవారి దగ్గర కొట్టరు. కళ్ళు సాకలు కొబ్బరికాయలు అన్నీ గుడి దర్వాజా గుమ్మం ముందు కొడతారు. ఇక్కడైతే మేము కోరుకున్న కోరిక దాదాపు నెరవేరుతుందని మా నమ్మిక. మా ఫ్యామిలీ మా కుటుంబ సభ్యులు మొత్తం మేము అనుకున్న కోరికలు అయితే తీరుతాయి కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర ఖచ్చితంగా మేమైతే బంగారు మైసమ్మ దగ్గరికి వస్తూ పోతుంటాము. కొబ్బరికాయ కొట్టి నేనైతే నీళ్ళు ఆరబోస్తున్నాను. కొబ్బరి నీళ్ళు నేను ఇవన్నీ చేస్తుంటే మా సార్ వీడియో తీస్తున్నాను అనమాట. ఒక్కదానివే వెళ్ళావా అక్క అని మీకు డౌట్ రావచ్చు. ఒక్కదాన్ని ఏమి వెళ్ళలేదండి. నేను మా సార్ ఇద్దరం కలిసి వెళ్ళాము. కొబ్బరికాయ నిండా నీళ్లుండే. మా సార్కి అయితే కొన్ని చేతిలో పోసాను. చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఇక్కడికి వస్తే ఈ టెంపుల్కి. నేనైతే కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది. ఇప్పుడు అగరబత్తీలు వెలిగించి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ లోపల గుడి లోపల అందరూ మొక్కుకున్న మొక్కులు నెరవేరిన తర్వాత వచ్చి ముడుపులు కడుతుంటారు. గంటలు మొక్కిన వాళ్ళు గంటలు కడతారు. పిల్లలు లేని వాళ్ళు చిన్న ఉయ్యాలలు కడతారు. కొబ్బరికాయలు ముడుపులు కడతారు. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ టెంపుల్కి రావడంతో. నేనైతే వెళ్ళేటప్పుడు పూలు పండ్లు కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తీలు అన్నీ తీసుకెళ్ళాను. లోపల అమ్మవారికి పూలు అరటిపండ్లు కొన్ని పెట్టడానికి లోపలికి వెళ్ళాను, పెట్టేశాను. గుడి పక్కమటి పచ్చని పంట పొలాలు ఉంటాయి. ఇక్కడ కాలు గడుకోవడానికి వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కోరుకున్న కోరికలు నెరవేరగానే ఇక్కడకు కోడిపుంజులను తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర కోసుకొని వెళ్తుంటారు. పక్కనే కొబ్బరికాయలు అమ్మే షాపులు కూడా ఉంటాయి. ఇక్కడ అందరూ బోనాలు గిన తీస్తూ ఉంటారనమాట. ఆటలు కోసుకొని బోనాలు తీస్తుంటారు భక్తులు. ఇక్కడనైతే చాలా మనసు నిమ్మలం అనిపించింది నాకైతే. రోడ్డు పక్కమటే ఉంటుంది కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆగి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తుంటారు.
అమ్మవారు ఉన్నారంటే అమ్మవారి ముందరనే పోతరాజు ఉంటాడనమాట. ఇక్కడ చూడండి, పెద్ద చింత చెట్టు కింద అమ్మవారి దేవాలయం నిర్మించడం జరిగింది. చల్లగా ఉంటుంది చింత చెట్టు కింద. చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా. భక్తులు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు. ఇక్కడ కొత్త బండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా బండ్ల పూజలు నిర్వహించుకుంటారు, బోనాలు తీస్తారు, కొబ్బరికాయలు కొడతారు వచ్చిపోయే భక్తులు. చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే మా పుట్టింటికి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్న గేటు, ఇల్లు అంతా మాది అన్నమాట. సో ఇదండి ఈరోజు మా ప్రయాణం. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న కామెంట్